ఫస్ట్ బయటికి వెళ్ళి కొన్ని మటన్ అవన్నీ తీసుకొని వచ్చేసి వీడి కేక్ ఇప్పుడు హెచ్ఈబికి వెళ్ళి కేక్ పికప్ చేసుకుందాము. కేక్ డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు చెప్తాను, ఎందుకంటే బేబీ సూపర్ ఉంది కదా. సూపర్. 1 year బర్త్డేనే కాదు కానీ మాకు కూడా ఇది 1 year ఆఫ్ పేరెంటింగ్ అది. అవును. సో ఫైనల్లీ వివాన్ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది ఫ్యామిలీతో. వాళ్ళు ఇప్పుడే ఇంకా లేచినాం, మా మొహాలు కూడా అట్లే ఉన్నాయి నిద్ర మొహాలతో. అయినా ఫస్ట్ బయటికి వెళ్ళి కొన్ని మటన్ అవన్నీ తీసుకొని వచ్చేసి వీడి కేక్ ఇంకొకటి ఉంది కేక్ స్మాష్ కోసం, అది కూడా తీసుకొచ్చేసి ఇంకా స్టార్ట్ చేద్దాం. పదండి పోదాం. బయటికి అట్లా రాగానే చలి, అమ్మా చాలా చలి ఉంది. 35 అట్లా ఉంది ఇక్కడ. అంటే అనుకోవచ్చు వేరే స్టేట్స్ లో ఇంకా మంచి పడుతుంది. మాకు ఇక్కడ విండ్ వల్ల ఎక్కువ చలి అనిపిస్తుంది. అండ్ మాకు ఈ వేడికి చలికి మ్యాచ్ అయిపోద్ది. అక్కడ ఆల్రెడీ చలి ఉంటుంది, వాళ్ళకి అలవాటు అయిపోతుందేమో. మాకేంటంటే వేడిలో ఉంటాము, సడన్ గా చలికి కొంచెం కష్టంగా ఉంటుంది. పైగా ఏంటంటే స్నో ఉండి కూల్ గా ఉన్నా ఓకే, అందరు అదే అంటారు, కూల్ గా ఉన్నా ఓకే, వెదర్ టెంపరేచర్ అని కాదు, కానీ ఈ విండ్ వల్ల మనం తట్టుకోలేమని. చూసినారా ఎంత గాలి వస్తుంది, ఎంత విండో. ఈ విండ్ ఎట్లా ఉంటుందంటే అయిపోతాం. చాలా చలి ఉంది, కానీ తప్పదు కదా, కొన్ని తెచ్చుకోవాలి. నిన్నటి నుంచి తిరుగుతూనే ఉన్నాము, కంప్లీట్లీ షాపింగ్ అయిపోతా ఉంది. అసలు స్పేస్ లేదు ఇప్పుడు ఏమైనా పెట్టాలన్నా. సో అందుకే కొన్ని అట్లా కదా. ఫ్రిడ్జ్లో చూస్తే 1-2 కేకులు ఉంటాయి, కప్ కేక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకో కేక్ తీసుకురావాలి, మళ్ళీ మటన్ తీసుకురావాలి, చికెన్, పాలు, మిల్ అన్నిటితో ప్యాక్ అయిపోయింది అనమాట. సో కేక్ స్మాష్ కోసము మేము హెచ్ఈబీలో ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇంకోటి నార్మల్ నిన్న మీరు చూసారు కదా కేక్ కట్ చేసాం కదా, అది వచ్చి ఇండియన్ మన రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చాము. సో 2 different ప్లేసెస్లో ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు హెచ్ఈబీకి వెళ్ళి కేక్ పికప్ చేసుకుందాము. అయిపోయిందంటే 12 అంతా ఆర్డర్ అయిపోతుందని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇండియన్ స్టోర్కి వెళ్ళి మటన్ తెచ్చుకుందాం. పదండి. సీట్ బెల్ట్ వేసుకోండి. అవును. మాకు దగ్గరలో ఉన్న హలాల్ షాప్ అయితే ఇదే. సో ఇక్కడ మటన్ బాగుంటుంది, కానీ కొన్ని దొరకదు. కొన్ని దొరికే దగ్గర అక్కడ మటన్ దొరకదు. సో అందుకే ఇక్కడికి వచ్చినాం. మాకి మీకు కావాల్సినవి ఏం లేవు, ఓన్లీ మటన్ ఒక్కటి కావాలి. అండ్ పాయసంకి ఏమో సేమియా కావాలన్నమాట. మటన్ రెడీగా ఉందా లేదా అంటే వాళ్ళు ఆల్రెడీ ఫ్రెష్దే ఇట్లా కొట్టేసి పెట్టుంటారనమాట. మేము ఇంక ఇట్లా తీసుకుంటాం. గోట్ మిక్స్ ప్యాక్డ్ 1/6 అంటే ఈరోజు డేట్ ఎంత? 8th 2 days ముందు. అవునా? ఇప్పుడు ఫ్రెష్గా కొట్టమంటే టైం పడుతుందేమో. అడుగుదాం ఒక మాట అడుగు, ఇప్పుడే అయిపోతుందంటే తీసుకున్నాం. ఎక్స్క్యూజ్ మీ, డూ యూ హ్యావ్ గోట్ మిక్స్? షూర్. సో ఇప్పుడు ఫ్రెష్ కొడుతున్నాడు. పోనీలే. సో ఇట్లా దగ్గర అయితే మనం ఫ్రెష్ కొట్టిస్తారు. అదే మనం వాల్మార్ట్, క్రోగర్కి వెళ్ళాం అనుకో అసలు లాంబ్ కూడా దొరకదు. ఉన్నా కూడా అది ఇంకా ఫ్రోజన్ మీట్, ఇంత మంచి మీట్ అయితే దొరకదు. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే టెండర్ మీట్ తీసుకొస్తారు, అందుకనేసి ఇక్కడే తీసుకుంటాం మేము ఎప్పుడు వచ్చినా. ఇంకా షాపింగ్ అయిపోయింది. పాయసం కోసం సేమియా ఒకటి తీసుకున్నాం అండ్ గోట్ ఒకటి తీసుకున్నాము. ఇంక ఇక్కడ నుంచి హెచ్ఈబీకి వెళ్ళి కేక్ తీసుకుందాం, దానికోసం నేను వెయిటింగ్. అమ్మా ఏమి చలి జోషస్లో అద్దరిపోతుంది, చాలా చలి ఉంది. అద్దరిపోయితే బయట లోపల నుంచి ఇట్లా బయట రాగానే భయంకరమైన చలి. విండ్ చలి ఏం కాదు కానీ విండ్ వల్ల చలి పులి ఓ మైనా. ఇంకా ఇండియన్ గ్రాసరీ స్టోర్ తర్వాత హెచ్ఈబీకి వెళ్తున్నాము. నిన్న కేక్ ఆర్డర్ చేసినాం కదా, అది పికప్ చేసుకుంటాం. ఇంకా ఏమో కనపడితే తీసుకోవాలి. ఇంకా తీసుకోవాలి అంటే 1 అనే నంబర్ ఆల్రెడీ ఆర్డర్ చేసాం అనమాట. బట్ కనిపించట్లేదు, వచ్చిందో రాలేదో తెలియట్లేదు. అన్ని బాక్సెస్లో అదేమో చూపిస్తుంది కదా, 2 సార్లు చూపిస్తుంది. అదేమన్నా మిస్ అయిందో లేకపోతే ఇంట్లోనే ఎక్కడైనా ఉందో కనిపించట్లేదు. ఎందుకు రిస్క్ అని చెప్పి ఒక 1 ఒక 0 తీసుకుంటాము అని చెప్పి అనుకుంటున్నాము. ఇక్కడే అన్నీ తీసుకునేయాలి. ఒక దానికోసం వస్తాము, అది కాస్త 10 items అవుతాయి. కేక్ డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు చెప్తాను,
ఎందుకంటే బేబీస్ కదా. ఓపెన్ చేయను అన్న, దాంట్లో ఉండే చూడు. సో బేబీస్కి కదా మనం ఖచ్చితంగా వాళ్ళకంటే బాగా చెయ్యాలి, సపరేట్గా చేయించుకోవాలి, లెస్ షుగర్. సో ఒకవేళ ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మీరు ఒకవేళ బేకరీలో మన ఇండియన్ స్టోర్లో చేయించుకోవచ్చు. బట్ ఇట్లా సడన్గా హెచ్ఈబీలో వాటిలో చేయించుకోవాలంటే మాత్రము మేము ఎలా చేయించుకున్నామనే చెప్పి మీకు చెప్తాం. సో మేము తీసుకుందేమో 6 inch రౌండ్ డబుల్, తర్వాత సర్వింగ్ సైజ్ 10 peopleకి. కేక్ ఫ్లేవర్ వచ్చి చాక్లెట్ ఫిల్లింగ్, చాక్లెట్ ఫడ్జ్, ఐసింగ్ వచ్చి ఇలైట్ అంటే లెస్ షుగర్ అంట. సో అది బెస్ట్ అన్నారు పిల్లలకి. సో అది తీసుకుంటున్నాం. అంతా కూడా కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పారు. సో అందుకే ఇది తీసుకుంటున్నాం అనమాట. ఒకటి కేక్ స్మాష్ చేస్తాడు కదా, స్మాష్ చేసి తినడము, సక్ చేయడము. సో అందుకనేసి ఇలైట్ అయితే బాగుంటుందని చెప్పారు వీళ్ళు. సో ఇక్కడ కేక్స్ అయితే ఇలా ఉంటాయి. పైగా మనం కూడా తినేదానికి బాగుంటుంది, మరి నో షుగర్ అంటే మనం తినలేం కదా, అందుకే చాక్లెట్ ఫడ్జ్ లోపల ఫిల్లింగ్ మనకి నచ్చినట్లే పెట్టించుకోవాలి. సో ఈ స్టోర్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇంకా బొకేస్ అన్నీ ఉంటాయి, ఫ్లవర్స్ అని. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. రాపిద్దామా దీనిపైన ఒకసారి చూద్దామా? మనం ఆల్రెడీ రాసేసినారు. కెన్ వి సీ ఇట్? ఇంట్లో ఓపెన్ చేద్దాం. ఇంట్లో ఓపెన్ చేద్దాం కదా. బాగుంది. I turned 1 అని ఉంది. జాగ్రత్త పడిపోకుండా. బండి పట్టుకో అయితే. బిడ్డను కాపాడినట్టు కేక్ కూడా కాపాడుకుంటుంది. అబ్బా కేక్ తీసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం 1 number కోసం క్రోగర్కి వెళ్ళాలి. ఇంకొక స్టాప్. మన ఇంట్లో ఉందో లేదో తెలియట్లే, ఒకసారి చెక్ చేయాలి. చెక్ చేసే బదులు ఎందుకులే తీసుకునేద్దాం అని చెప్పి అనిపిస్తుంది. స్టార్ట్ అయిందిరా బాబు. బయట అలవాటైంది, బయట తిరిగాం కదా ఇంతసేపు. కొంచెం అలవాటైంది. ఈరోజు కేక్ స్మాష్ కదా, ఇంత చలిలో వివాన్కి ఎట్లా చేయించాలో అర్థం కావట్లేదు. కానీ వాడికి అయితే అంత చలి ఫీల్ అవ్వడు అనమాట. ఎంత కూల్గా ఉన్నా కూడా బాడీ కొంచెం వేడిగానే ఉంటుంది. ఈవెన్ వాడికి ఇంట్లో కూడా మనము 60లో పెడతాం. మేము 60 పెడితే కూడా చెమట పడుతుంది. వాడి కోసం 55లో పెడతాం. మాకేంటంటే ఫుల్ చలేస్తూ ఉంటుంది. ఒక దుప్పటి కప్పితే చెమటలు వచ్చేస్తాయి అనమాట. వాడి హెయిర్కి అంతా మొత్తం తలంతా చెమట పట్టిపోతుంది. వాడికి ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది. 55-60 లేదే వాడు ఉండలేడు. మాకేంటంటే ఫుల్ చలి. ఇంకా బయట ఎక్కడికి వెళ్తాం కదా, అప్పుడు ఇంకా వాడు కొందరు 70-75 పెట్టుకుంటే ఇంకా వాడు వల్ల కాదనమాట. అవును, చెప్పలేము, కష్టం. అవును. ఆ కేక్ అయితే చాలా క్యూట్గా ఉంది. సో అదనమాట, చిన్నగా కరెక్ట్గా ఉంది. బాగుంటుంది వాడికి కేక్ స్మాష్కి. పర్ఫెక్ట్. వేస్ట్ కూడా చేయకూడదు కదా. మళ్ళీ ఆల్రెడీ ఒక కేక్ ఉంది, మళ్ళీ ఇప్పుడు ఒక కేక్. సో టూ మచ్ అయిపోతుంది. అవును. ఓకే, లెట్స్ గో టు క్రోగర్. ఆ 1 ఆ 0 తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా వంట స్టార్ట్ చేయాలి. రోస్ట్ స్పెషల్స్ ఏం లేవాడా? రోషి ఈరోజు మటన్ బిర్యానీ చేస్తుంది. నేను చేయలేను. వెయిటింగ్. నేను చేయలే. అమ్మాయి నా జుట్టు రక్కపోయింది. రోజు ఎట్లా చేస్తావు వంట మీద చెప్పా ప్రాసెస్? చెప్పు రోష. రాదు చేసి నాకు మటన్ బిర్యానీ రాదా? వచ్చేది మటన్ బిర్యానీ రా. నేను నా వైఫ్ పెట్టాను రోషు. మాంస ప్రియులు రోషు మనము. అందుకే నీకు వచ్చు కదా అని. బ్యాడ్ యు ఆర్. సరే అయితే తీసుకున్నాక ఇంట్లో కలుద్దాం. ఇంకా ఇంటికి వచ్చేసినాము. సో రాగానే సన్నీ చికెన్ కర్రీ స్టార్ట్ చేసేసినాడు. సో బయటకే వాసన గుమ్ములు ఆడిపోతా ఉంది. ఫుల్ అక్కడ నుంచి మెట్లు ఎక్కుతా అంటేనే ఎంత మంచి స్మెల్ వచ్చిందో. ఇంకా దానికేమో పూరీలు కాంబినేషన్. నెక్స్ట్ ఇంకా మటన్ కూడా తెచ్చాం, మటన్ మ్యారినేషన్. ప్రస్తుతానికి అయితే చికెన్ కర్రీ ఏ విధంగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఇంకా పూరీలతో ఒక డెడ్లీ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మటన్ మ్యారినేషన్. మటన్ ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను ఒక బౌల్లో. సో కొంచెం ఇప్పుడు పసుపు వేసుకుందాం. నెక్స్ట్ ఇంకా తగినంత ఉప్పు. ఉప్పు దగ్గర ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో చూసుకొని వేసుకుందాం. తర్వాత కారం. కారం మీరు బాగా తింటే బాగా వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. మేము బాగా తింటాం కాబట్టి కారం ఎప్పుడు ఎక్కువ వేసుకుంటాము. అండ్ ఇది హోమ్ మేడ్ ధనియాల అంటే కొరియాండర్ పౌడర్. సో ఇది సీక్రెట్ మసాలా, నేను చేసుకుంటా కదా ఆ మసాలా ఇది. సో ఇవన్నీ వేసి మ్యారినేషన్ చేసేద్దాం అంతే. సో ఇవన్నీ ఇట్లా బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇది కొంచెం ఊరుతూ ఉంటుంది. ఈలోపు మనం పూరీలు తినేసి ఈ కొంచెం కుక్కర్లో బాయిల్ చేసుకున్నాము. ఒక 1 విజిల్ 2 విజిల్స్. తర్వాత బిర్యానీ చేసుకున్నాం.
బాగా టెండర్గానే ఉంది, పెద్దగా విజిల్స్ ఏం అవసరం లేదు. నాకు తెలిసి ఒక విజిల్ సరిపోతుంది, అండ్ ఇంకో విజిల్ రైస్తో పాటు సరిపోతుంది. సో అప్పుడు ఏంటంటే ముక్క బాగా నమిలినట్టు ఉంటుంది, బాగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఏ రోషా? అంతే. బిర్యానీ కోసం యాజ్ యూజువల్గా ఇంకా పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ ఫ్రై చేసుకొని దీంట్లో వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీగా ఉంది, అది కూడా వేసుకొని చేసేసుకుందాం. ఇది సాఫ్రాన్ లాస్ట్లో ఇంకా రైస్ వేసిన తర్వాత పైన కొంచెం సాఫ్రాన్ వేస్తే ఫ్లేవర్ అండ్ కలర్ కోసం. డన్. ఇట్లా మింట్, పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకున్నా. ఈ పక్క రోజు పూరీలు వేస్తుంది. పూరి చాలా రోజులు అయింది పూరి తినడం. మేము నీ హెల్ప్ రోషా? చెత్త కొట్టినావు. సూపర్ ఉంది కదా. సూపర్. ఓకే ఎత్తేసి కొంచెం కాలనీలే, కాలనీలే. ఇది పెట్టుకో, ఎందుకంటే ఆయిల్ ఏమన్నా అవ్వకుండా ఎత్తేచ్చు. నేను ఈ మింట్ వేసుకుంటా. సో ఫ్రైడ్ ఆనియన్స్ రెడీగా ఉన్నాయి. ఇక మటన్ మ్యారినేషన్ రెడీ. ఇక్కడ ఇంకా మసాలా బాగా ఊరింది. జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పేస్ట్, పుదీనా అంతా కలిపి ఇది. సో దీంట్లోకి ఇప్పుడు మనం మటన్ వేస్తాం. మటన్ వేసి ఒక 1 విజిల్ పెడతాం. ఆ తర్వాత రైస్ వేసి ఇంకొక విజిల్ పెడతాం. సో 2 విజిల్సే, ఎందుకంటే ఇది లేత మటన్ కాబట్టి. సో మటన్ అయితే వేసేసిన, ఇంకా కలుపుకోవాలి. కలిపి వాటర్ వేసి విజిల్ పెట్టేయడమే. వాటర్ వేసేసుకుందాం. ఏదైతే రైస్లో సోక్ చేసామో అదే వాటర్ వేసేసి బాయిల్ చేద్దాం. సో ఈ వాటర్లోనే నెక్స్ట్ మనం రైస్ వేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే రైస్కి ముక్కకి మొత్తానికి ఫ్లేవర్ ఉంటుంది. సో సూపర్ టేస్టీ బిర్యానీ. ఇంకా మనం మూత పెట్టేసి జస్ట్ 1 విజిలే. ఆ తర్వాత రైస్ వేసి ఇంకొక విజిల్ పెడతాం. ఆల్రెడీ ఫస్ట్ విజిల్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఇంకా కొంచెం పెరిగేసి బాగా కొంచెం లో ఫ్లేమ్లో స్టిర్ చేసిన తర్వాత రైస్ కూడా వేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఇంకొక విజిల్ పెడతాను. సో బిర్యానీ రెడీ. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కేక్ స్మాష్ ఉంది. యాక్చువల్గా మేము మా ప్లాన్ ఏంటంటే వీటికి ఇట్లా మంచి సస్పెండ్ డ్రెస్ వేసి కింద మ్యాట్, ఆ డెకరేషన్ అంతా బెలూన్స్ ప్లాన్ చేసి అవుట్డోర్లో ఫోటోషూట్ ప్లాన్ చేసినాము. ఫోటోగ్రఫీ ఇద్దరు మాట్లాడుకున్నాం, ఒకరు వీడియోకి ఒకరు ఫోటోషూట్కి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది అంటే 2 days నుంచి చాలా కూల్ ఉంది వెదర్ బయట. బట్ ఈరోజు టూ కోల్డ్ ఉంది. సరే వీడికి ఏంటంటే షర్ట్లెస్ చేద్దామని, ఓన్లీ సస్పెండ్ డ్రెస్తో చేపిద్దాం అనేసి. కానీ ఎట్లా డ్రెస్ వేసుకున్నా వేసుకోకపోయినా కూడా బయట ఉన్న కోల్డ్ వెదర్కి కష్టమైపోతుంది. వీడికి సడన్గా కోల్డ్ వచ్చింది అనుకో, ఎందుకు ఒక ఫోటోషూట్ కోసం అంత ఇబ్బంది పెట్టామని చెప్పి షెడ్యూల్ మార్చుకున్నాం. నెక్స్ట్ వీక్ అవ్వట్లేదు అసలు ఈ కోల్డ్ ఉండాలంటే. నెక్స్ట్ వీక్ ఒకవేళ బాగుంటే నెక్స్ట్ వీక్ ఫోటోషూట్, లేదంటే చూసుకోవాలి నెక్స్ట్ ఎప్పుడన్నా. కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లోనే కేక్ స్మాష్. యాక్చువల్లీ కేక్ స్మాష్ కూడా చేసేద్దాము అనుకున్నాము. అది ఎందుకు లేట్ చేయడము, ఎక్కడైనా ఒకటే కదా, మనమే ఉంటాము కేక్ స్మాష్ కి. లేడు 1 year పడిన నుంచి నిన్నటి నుంచి అయితే 2 మిచ్చి అమ్మ కన్నా. డాడీ రా, మమ్మీ రా, ప్లీజ్ రా, కొట్టద్దురా. ఇంకా కేక్ స్మాష్ ఇంట్లోనే చేద్దాం అనుకుంటున్నాము. ఏదైనా ఫ్యామిలీ మనమందరం ఉండి డే స్పెండ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి మంచిగా. సో అందుకే బయటకు వెళ్ళడము, ఎక్కువ మందిని పిలిచడం, ఆల్రెడీ చెప్పాము కదా, ఎక్కువ మందిని కూడా అందుకే మేము పిలిచలేదు. ఓన్లీ మా ఫ్యామిలీ మాత్రమే చేసుకుంటున్నాము. ఇంకా ఫ్రెండ్స్ని ఈ వీక్ నెక్స్ట్ వీక్ అట్లా పిలిచి వాళ్ళతో సెలబ్రేట్ ఇంకా చేసుకుంటాం అనమాట. అని కూడా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. 1 గంట 1.5 hour నుంచి బయట లోపల ఇంట్లోనే బయట చేద్దామా, పర్లేదు బయట చేసేద్దామా అని చెప్పి చాలా ఆలోచించామన్నమాట. దానికి 1.5 hour అయిపోయింది రెడీ అయ్యి. ఇట్లా ఏం చేద్దాము అని చెప్పి, లేదులే మనం ఎందుకు రిస్క్ తీసుకోవడము అని చెప్పి ఇంట్లోనే చేసుకుందామని. ఫోటోషూట్ వాళ్ళకైతే మార్నింగే చెప్పామన్నమాట, ఇట్లా నెక్స్ట్ వీక్కి స్కెడ్యూల్ చేసుకుందాము, పోస్ట్పోన్ చేసుకుందాము అని చెప్పి. సో ఇంకా కేక్ స్మాష్ అయినా చేసేద్దాం ఇంట్లో అని చెప్పి అనుకున్నాము. Let's do the cake smash now. Let's go. Are you ready, Vivan? సో వివాన్ పుట్టి 1 year అయింది. అండ్ 1 year సెలబ్రేషన్స్లో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కేక్ స్మాష్. వాడు రెడీ అవుతున్నాడు. 1 year బర్త్డేనే కాదు కానీ మాకు కూడా ఇది 1 year ఆఫ్ పేరెంటింగ్ అది.
సో తెలియకుండానో తెలుసు ఎన్నో నేర్చుకున్నాం, ఎన్నో చూసినాం, ఎన్నో ఇంకా కష్టాలు కానీ అవి కానీ వాడిని ఒక్కడిని చూసుకోవడం కానీ అమ్మానం లేనప్పుడు కానీ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఒకటి. సో ఈ బ్యూటిఫుల్ జర్నీ 1 year అనేది మాత్రం ప్రతి ఒక్క మూమెంట్ ఎంజాయ్ చేసినాం, దగ్గర నిన్నే చూసినాం. వాడు పాకడం నుంచి, వాడు అరవడం నుంచి, అన్నప్రాసన, ప్రతి ఈవెంట్, బర్త్డే కానీ, వాడి డ్రెస్సులు ప్రతి ఒక్కటి మేము ఎత్తి పెట్టుకోవడం. ఇప్పుడు అవి చూస్తుంటే వాడు చిన్నప్పుడు డ్రెస్సులు వాడు ప్రతి ఒక్కటి మనం వెళ్ళి షాపింగ్ చేసినాం. వి నెవర్ షాప్డ్ ఆన్లైన్. ఏదో 1 or 2 times తప్పితే వాడికి ఏం కొనాలన్నా, డైపర్స్ కాడి నుంచి, బట్టల కాడి నుంచి ఏం కొనాలన్నా కూడా, చిన్న విటమిన్ డి కొనాలన్నా కూడా నేను కలిసి వెళ్ళేవాళ్ళం. ఫ్రూట్స్ కొనాలన్నా కూడా. సో ప్రతి ఒక్కటి వాడు చేసేది మేము కలిసి చేసేవాళ్ళం అంటే, వెళ్ళి చేసేవాళ్ళం, ఎఫర్ట్స్ పెట్టాలనుకునే వాళ్ళం. అంటే ఇది వాంటెడ్ డెసిషన్ ఏం కాదు కానీ న్యాచురల్గా మాకు వచ్చింది, కుదిరించుకున్నాము. సో వీ హ్యాడ్ టైమ్. సో వీఆర్ ఫీలింగ్ బ్లెస్డ్ ఫర్ దాట్. సో కొందరు కుదరకపోవచ్చు కానీ వీఆర్ ఫార్చునేట్. అట్లా మాకు టైం దొరికింది వాటితో స్పెండ్ చేయడానికి మ్యాక్సిమం అవర్స్. అండ్ ప్రతి ఒక్కటి దగ్గర ఉండి చూసినాం. ఇట్ ఫీల్స్ సో గ్రేట్. అంటే ఫస్ట్ బేబీ కాబట్టి మాకు ఇంకా అంటే లర్నింగ్ అన్నమాట, ప్రతి ఒక్కటి లర్నింగ్. మధ్యలో కొంచెం చాలా ఇబ్బంది అయిపోయింది. ఒక 2 months వాడు క్రాంక్ అయిపోతే మాకు అర్థం కాదు. వర్క్ ప్రెషర్లో ఉండేవాళ్ళం. అంటే రోజు ఒకటే వాడిని హ్యాండిల్ చేయలేకపోయేది. ఇంకా ఒక్కోసారి చిరాకులు వచ్చేసేది మాకు, ఒకసారి కోపం వచ్చేసేది. కానీ బిడ్డ పని చూపిలేం. ఒక్కోసారి ఒక్క 1 week అలా ఉండిన తర్వాత కూర్చొని మాడుకున్నాం, ఇట్లా కాదు కదా అసలు మనం ఏం చేస్తున్నాం, వాడు తప్పేముంది, వాడికి ఏం తెలుసు, చిన్నపిల్లడు అని చెప్పి ఆ ఒక 1 week ఏదో అట్లా డిస్టర్బ్ అయ్యింది తప్పితే ఈ 1 year జర్నీలో వాడిని ఎప్పుడు మేము ఇబ్బంది పడింది కానీ అసలు ఎప్పుడు చిరాకుపడలే వాడి పైన. ఎన్నో డేస్ వాడు రాత్రులు ఏడ్చిన రోజులు ఉన్నాయి. మేము ఇద్దరం చేసుకున్నాం. అసలు రోజు అయితే నాకు చెప్పని వాళ్ళు చాలా రోజులు ఉన్నాయి, ఒకటే చూసుకునేది. ఇంకా నేను మార్నింగ్ వర్క్ వెళ్ళాలని చెప్పి నేను ఒక్కరోజు డిస్టర్బ్ చేయలేదు. ఈవెన్ ఈ 1 yearలో ఒక్క నైట్ కూడా నాకు వాడి బడ్జెట్ నాకు ఇవ్వలేదు. ఎందుకంటే మార్నింగ్ వర్క్ వెళ్ళాలి కదా. సో ఎట్లా తిరిగైనా వాడు పడుకున్నప్పుడైనా నేను రిలాక్స్ అవ్వచ్చు, పడుకోవచ్చు అని చెప్పి. బట్ స్నానం మాత్రం నేను చేపిస్తాను. వెన్నెవర్ నాకు ఆఫ్ అని ప్రతిసారి. సో 2 days ప్రతిసారి నేను వాడు స్నానం చేపిస్తాను. సో అన్ని కలిసి చేసుకుని ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ముందు జనరేషన్లో ఉందో నాకు తెలియదు, ఇప్పుడు ఎలా నాకు తెలియదు కానీ సో మా అంతకు మేమే ఇలా చేయాలని ఫిక్స్ అయినాం. సో వీఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీబడి అండ్ వీఆర్ నాట్ సేయింగ్ ఎనీబడి టు ఫాలో అస్. సో జస్ట్ ఇది మా లవ్ వాడి పైన. అండ్ ఈ 1 year జర్నీ అయితే ఇది. సో చెప్పుకోవడం చాలా ఉంది కానీ ఇది ఒక చిన్న ట్రైలర్ మాత్రమే. సో ముందు చాలా ఉంది వాటితో జర్నీ కానీ మా లైఫ్ కానీ యాజ్ అ పేరెంట్స్ వీ వాంట్ టు గ్రో సో మచ్ ఇన్ లైఫ్. ఈ వీడియో వాడు కొంచెం వాడికి తెలిసిన తర్వాత చూస్తే నా ఫస్ట్ బర్త్డే ఇట్లా జరిగిందా అని చెప్పి వాడు అనుకుంటాడు. ఈ బ్యానర్ కానీ డెకరేషన్ కానీ అమ్మానంతా చేస్తారు, కేక్స్ మ్యాచ్ చేసినాం, బాబాయ్ అయితే చేసినాడు, తాతయ్య అయితే చేస్తారు, నానమ్మ. సో ఇంకో ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ అందరం కలిసి చేసుకోవడం. సో అది ఎంతమందికి దొరుకుతుందో తెలియదు కానీ చాలామంది చాలా పెద్దగా చేసుకుంటారు, గ్రాండ్గా ఫ్రెండ్స్ని, బంధువుల్ని అందరినీ పిలిచి చేసుకుంటారు. బట్ వీ వాంట్ టు మేక్ ఇట్ సింపుల్, చాలా దగ్గరగా అలా అని చెప్పి. అంటే డెకరేషన్ అనేది మా థింగ్ అనమాట. సో మేము ఏదైనా కూడా డెకరేట్ చేసుకొని మంచి ఫొటోస్ తీసుకుంటే అది మేము మెమరీ అనుకుంటాము. అందుకే వాడు ఫస్ట్ బర్త్డే తక్కువ మంది ఉన్నారు కదా, ఎవరిని గెస్ట్ని పిలవలేదు కదా, మేమే కదా అని చెప్పి మేము దేంట్లో కాంప్రమైజ్ అవ్వలేదు అనమాట. వాడికి మేము ఇవ్వాల్సిన గిఫ్ట్స్లో కానీ, డెకరేషన్లో కానీ, బ్యానర్లో కానీ అన్నిట్లో మేము ఎవరు గెస్ట్ని పిలిచినా పిలిచకపోయినా మేము ఇట్లనే చెయ్యాలి అని చెప్పి మేము అనుకోని ఇట్లనే చేసామన్నమాట. దేంట్లో కాంప్రమైజ్ అవ్వలేదు. సో లైక్ ఎప్పుడు చెప్పేదే మాకున్నంతలో వీ వాంట్ డు ద బెస్ట్ ఫర్ హిమ్, ఆల్వేస్ బెస్ట్. సో అంతే. సో ఎవరు ఇష్టపడరు చెప్పాలి, కొడుకులను కానీ బిడ్డలను కానీ. సో మాకు అంతే. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ. ఇంకా నెక్స్ట్ వాడు వచ్చిన తర్వాత కేక్ స్మాష్ చేయించాలి, అది చూడాలి. ఇంకా ఎట్లా చేస్తాడు చేయడానికి. సో ఇప్పుడు ఇంకేంటంటే కేక్ స్మాష్ ముందు ఒక బ్యానర్ రెడీ చేయించాను నేను ఇండియా నుంచి, అది తీసుకొస్తుంది. సో ఇప్పుడు అది అన్వీల్ చేద్దాం అనమాట. రోషా తీసుకురారా. అమ్మా నాకు హెల్ప్ కావాలి సన్నీ, మామయ్య రండి, ముగ్గురు వెయ్యాలి. టంటడాన్ హాయ్. విభు చూడు, పెద్ద విభు చూడు అక్కడ, పెద్ద విభు. అబ్బో హ్యాపీ బర్త్డే విభు. హ్యాపీ బర్త్డే. పడిపోతావు నాన్న బంగారు. వాడు చూసుకుంటా చూడు వాడు. విభు
చిట్టి తండ్రి. అది ఎవరు వాల్ మాది. వాడు చూడు నన్ను ముందరకు రా, వాడిని చూడు. అదే అదే ఎవరు అది నవ్వుకుంటాడు. ఏ చాలా బాగుంది జోషు. హగ్ చేసుకున్నావా నిన్ను నువ్వే? డాడీ దాదా పైకి పెట్టరు రోజు మా స్టిఫ్ లాగండి. వెనకాలనే పడేస్తుంటున్నాను మీరు చూసుకోండి. ఇంకా కొంచెం ముందుకు రావచ్చు మీరు. ఒకేసారి పెట్టిన తర్వాత కరెక్ట్ ఉంటుంది. ఓకే బట్ ఊరికే అన్వేలు ఇది కొంచెం నువ్వు. సో ఇది బాగా చెయ్యాలి, ఇంకా చాలా పెద్ద చేయించేసినాము. సో చూద్దాం. అండ్ ఫుల్ సెటప్ అయితే ఇదన్నమాట. సో ఇది బ్యానర్ ఇట్లా ఇంకా 1 అని ఇంకా కేక్ స్మాష్కి రెడీ ఈవెంట్. పోనానా ఇంక ఇది కూడా పెట్టేద్దాం పక్కన అట్లా. ఇక్కడ పడదామా? హ్యాపీ బర్త్డే కొడుకు, హ్యాపీ బర్త్డే. అబ్బో 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 అమ్మో అమ్మో. హెయిర్ ఓకేనా కొడుకుది? డాడీ డాడీ విల్ యూ స్మాష్ ద కేక్, విల్ యూ స్మాష్ ద కేక్? వీడు దూకేసారు అయినా భయంగా ఉంది. బలపట్ట సూపర్ సూపర్. Everything is so beautiful, and I just wanna let you know that you don't have to go away. Just stay with me. సూపర్ సూపర్ నానా, సూపర్ సూపర్ నానా, సూపర్ సూపర్ కన్నా. వాడైతే కేక్ స్మాష్ ఇట్లా చేశాడు. ఫుల్ స్మాష్ అయిపోయింది. స్మాష్ కూడా కాదు, చూసినావు అట్లా చేసినాడు వాడు. కేక్ స్మాష్ అంటే రియల్ కేక్ స్మాష్ చేశాడు మొత్తం. ఒక్క ముక్క మిగల్లా. కరెక్ట్ పెడతా అన్ని ఆడైతే హల్క్ స్మాష్ అంటే. వాడు చూపుతారా వాడు ఫైనల్ అవుట్పుట్ ఎట్టున్నాడు. నానా నానా అడ్డాడు ఏం చేస్తా స్నానం చేపిస్తాను వాడికి మొత్తం కొడుకు. సో అది వాడు ఇక్కడ కూడా ఆగట్లేదు. అది ఫైనల్ గా వాడైతే ఇయ్యక వాడి కేక్ ఇచ్చి, అంటే 1 year నో షుగర్ కదా, ఇంకా తర్వాత కూడా మేము షుగర్ ఇవ్వాలనుకోవట్లేదు ఎక్కువ. సో ఇయ్యకి ఇచ్చాం కదా, వాడు ఫుల్ చెలరేగిపోయాడు. సో ఫైనల్లీ వివాన్ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది ఫ్యామిలీతో. అండ్ అక్కడికి ఇక్కడికి అని చెప్పి రష్ అవ్వకుండా చాలా బాగా ఫ్యామిలీతో ఇంట్లోనే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్. ముందు నింది ట్రిప్కి వెళ్దాము, అది వెళ్దాం ఇది వెళ్దాం అని చెప్పి మళ్ళీ ఫైనలీ అవే వద్దు, మనం స్పెండ్ చేద్దాము, ఎక్కడున్నా కూడా మన ఫ్యామిలీ మనం హ్యాపీగా ఉంటే చాలని అనుకున్నాము. కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసాము. వాడి కోసం వంట చేసుకోవడం కానీ, వాడి కోసం డ్రెస్సులు వేయడము, వాడి కోసం ఈవెంట్స్ కోసం షాపింగ్ చేసిన, చిన్న బట్టలు కొన్నా, బెలూన్స్ కొన్నా, ఏం కొన్నా మా చేతులతో మేము చేసాం కదా. సో ఫ్యామిలీ అంతా సపోర్ట్తో, ఇంకా అదేంటిది ఇంకా కేక్ స్మాష్ ఈవెంట్ కానీ అసలు అమేజింగ్గా జరిగింది. ప్రిన్స్ థీమ్ కూడా అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట, ఒక 2 daysకి ముందు థీమ్. సో ఆ థీమ్ కానీ లైక్ ఇప్పుడు కేక్ స్మాష్ కానీ అంతా సూపర్. ఓవరాల్ మేము అనుకున్నట్లు జరిగింది. వాడిని ఇబ్బంది పెట్టకుండా వాడు ఎంజాయ్ చేశాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. సో ఇంకా ఈ నైట్ అంతా వాడితో ఇంకొంచెం స్పెండ్ చేసి తీసుకున్న ఫొటోస్ అంతా చూసి ఎంజాయ్ చేస్తా. వీ వాంట్ టు స్పెండ్ maximum time with him. అండ్ మీ విషెస్ వాడికి తెలియజేయండి అండ్ గివ్ యువర్ బ్లెస్సింగ్స్ టు హిమ్. అండ్ దట్స్ ఆల్ వి ఆస్క్ ఫర్. Thank you so much. See you all in the next vlogs.